ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అది ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మేము నిధులు ఇస్తున్నాం. వీళ్ళు ఇచ్చేటటువంటి 11 లక్షల్లో దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా ఉంటాయి, దీన్ని ఉన్నాయి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్థల హడ్కో లాంటి ఒక సంస్థల నుంచి కూడా గత ప్రభుత్వము 4,000 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. కాబట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఒక నేపథ్యంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సహకారాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల్ని ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టారు. అప్పుడు ఆ ఇల్లు కట్టినటువంటి సందర్భంగా ఎన్ని ఇల్లు అలాట్మెంట్ అయినాయి, ఎంతమందికి ఇచ్చారు, దాని క్వాలిటీ ఏంది, ఈరోజు కూడా నాకు తెలిసినందుకు అప్పుడు కట్టినట్టు కాంట్రాక్టర్స్ ఇంకా చుట్టూ సెక్రటరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు బిల్స్ కోసం. ఆ పరిస్థితి మన ఇక్కడ కూడా అదే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతాను, 1000 కోట్ల కోసము రేపు మీరు పేద ప్రజల దగ్గర 10,000 తీసుకొని అలాట్మెంట్ అయ్యేది అందరికి కాదు, 7,000 మందికి అవుతుంది. 10 లక్షలు వస్తే మీరు దీన్ని పెంచి ఉన్న ఇళ్ళు అయితే ఉన్నాయో, గతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఆ పేర్లు అయితే ఉన్నాయో వాటిని మరమ్మతు చేసి పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. లేకపోతే అవి ఎందుకు అట్లా పడి ఉన్నాయి, దాంట్లో ఏమి అవకతవకలు జరిగినాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇప్పుడేదో క్యూర్ మీద మాట్లాడదాం, దాని మీద తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ.